ఈ సందర్భంగా అజయ్ కుమార్ గారిని, చందనమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మహాకవులందరినీ సుఖాసీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొక విశేషం, మన సహస్రావధాని గారి అత్తగారి పుట్టినరోజు కూడా ఈరోజే. ఆ తల్లిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అమ్మా మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా. సమ్మానమ్ములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా. సమ్మానమ్ములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా. కమ్మని మాట చల్లదనము శుద్ధాంతరంగముతో నిమ్మా. కమ్మని మాట చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా. తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా. తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా. ఈ సన్మానాలకి తగిన యోగ్యత కలిగించడానికి విజయ రహస్యాలు 3 ఉన్నాయి. తలలో వెల్గడి మాతృదేవి కరుణన్. తలలో వెల్గడి మాతృదేవి కరుణన్. తల్పంబునన్ వెల్గు నెచ్చెలి అందించిన సాహచర్య గరిమన్. తలలో వెల్గడి మాతృదేవి కరుణన్. తల్పంబునన్ వెల్గు నెచ్చెలి అందించిన సాహచర్య గరిమన్. ఎవరైనా సాధారణంగా సాహిత్యంలో గొప్పవాడైన వ్యక్తిని ఇది సరస్వతి వరించింది అంటారు. నేను గర్వంగా చెప్పుకోవచ్చు, మా ఆవిడ పేరు శారద, హాయిగా వరించిందని చెప్పుకోవచ్చు. పైగా ఆ పేరేమి నేను నా ఇంట్లోకి వచ్చాక పెట్టింది కదా, వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళకి పెట్టింది. నేనేం కావాలని పెట్టింది కదా. మా పిల్లల పేర్లు అంటే మేము పెట్టుకుంటాం, కానీ భార్యకి మనం పేరు పెట్టాం కదా. ఆ పేరు గల అమ్మాయి దొరకడం, కాకపోతే సాధారణంగా శారద తెల్లగా ఉంటుంది, అయినా నల్ల శారదైనా కూడా నాకు అదృష్టమే పట్టింది. తలలో వెల్గడి మాతృదేవి కరుణన్. తల్పంబునన్ వెల్గు నెచ్చెలి అందించిన సాహచర్య గరిమన్. అసలైన రహస్యం శ్రీవాణి విన్యాసమౌ తెలుగున్ పద్యము నమ్ముకొంటకతనన్. అది 3వ రహస్యం, ముఖ్యమైన రహస్యం. తలలో వెల్గడి మాతృదేవి కరుణన్. తల్పంబునన్ వెల్గు నెచ్చెలి అందించిన సాహచర్య గరిమన్. శ్రీవాణి విన్యాసమౌ తెలుగున్ పద్యము నమ్ముకొంటకతనన్. దేశములందంతటన్ వెలుగుల్ నింపితి వెల్గుచుంటినిటా. దేశములందంతటన్ వెలుగుల్ నింపితి వెల్గుచుంటినట. వెల్గైన ఈర్ష్యన్ గణన్. తల్లికి, భార్యకి, తెలుగు తల్లికి నమస్కారం చేస్తూ ఈ విజయాలు, ఈ ఆనందాలు భువన విజయ సభలో జరగడం, కృష్ణదేవరాయల వారి చేతుల మీదుగా జరగడం, ఆ కాలంలో పుట్టలేకపోయానే అన్న బాధను పోగొట్టింది. అలనాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు పెద్దనాది కవులకు అఖండ సత్కారాలు చేసినప్పుడు వాళ్ళు ఎంత గౌరవం పొందారో, ఎంత ఆనందం పొందారో, ఇవాళ నాకు అదే ఆనందం కలిగింది నిజంగా.
సిద్ధరసాయనము జపసిద్ధుని పదములంటు వేళ, సిద్ధరసాయనము జపసిద్ధుని పాదములంటు వేళ, చుంబద్దివిజాపగా మధుర భావన బ్రాహ్మణుడెట్లు పొంగెనో. పద్యపు విద్య కొంగునను బంగరు రాయలు, పద్యపు విద్య కొంగునను బంగరు రాయలు, పెండెరంబును పెద్దన కాలి కిందొడుగు వేళ, సరస్వతి ఎట్లు పొంగెడిన్. ఆ వేళటి ఆనందాలన్నీ ఈవేళ నాకు గుర్తొస్తున్నాయి. పైగా ఈనాటి భువన విజయం ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఇది చలనచిత్ర నటులు అప్పుడప్పుడు క్రికెట్ ఆట ఆడుతూ ఉంటారు చూడండి. వాళ్ళు ఎన్ని పరుగులు తీశారు, ఎవరు శతకం కొట్టారు, ఎవరు పతకం కొట్టారు, ఎవరు చితక కొట్టారని ఆలోచించకూడదు. అసలు వారు ఆ బ్యాట్ పట్టుకోవడమే గొప్ప విషయం, అంతే. అలాగా సాధారణంగా మాలాంటి పండితులు ఎవరో ఈ భువన విజయాలు వేస్తూ ఉంటే, వ్యాపారస్తులు అధికారులైనటువంటి వారందరూ మాకు పళ్ళు ఫలాలు ఇచ్చి సత్కారాలు చేస్తూ ఉంటారు. ఇవాళ వారు వేస్తూ ఉంటే మేమేమి సత్కరించగలమో, మా దగ్గర ఏముంది కనుక. ఏదైనా ఉన్నా అది వారిచ్చిందే. విశాఖపట్నంలో సాహితీ సంగీతవేత్తలు అందరికీ ఏదైనా ఉంటే ఆ ఇచ్చిందంతా విజయకుమార్ గారే ఇచ్చారు. ఆయన వైశాఖ కృష్ణరాజలు, అందులో సందేహం ఏమీ లేదు ఆ విషయం. వైశాఖ కృష్ణరాజలు. అందుకని ఆయన దగ్గర అందుకుని మళ్ళీ ఆయనకి ఏమిస్తాం, అందుకని మేము ఇయ్యగలిగిందే ఇస్తాం. పండితుల భువన విజయము పండింపగ బహుమతులిడు వ్యాపారస్థుల్, పండితుల భువన విజయము పండింపగ బహుమతులిడు వ్యాపారస్థుల్, పండితుల భువన విజయము పండింపగ బహుమతులుడు వ్యాపారస్థుల్, పండితుల పాత్ర దాల్చిన పండితులేమీయగలరు పద్యము దక్కన్. విద్వాంస్తుష్ట పద్యమేకం దదాతి అంటారు. మా దగ్గర ఇవ్వడానికి అంతకంటే ఏముంటుంది కనుక, యజ్ఞోపవేతమాత్ర జీవులం ఇక్కడ. అంతకంటే ఇవ్వడానికి ఏముంటుంది. అందుకని పద్యంతో వారికి సత్కారం చేస్తూ ఈ సన్మానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక్క మాట, నాకు బోల్డు సన్మానాలు జరిగాయి, నాతో పాటు మా శారదకి జరిగాయి. ఆవిడ ఇంట్లో ఉన్నా కూడా ఇక్కడ నేను ఆవిడ లేని సన్మానాలు కూడా బోల్డు అందుకున్నా కూడా అవన్నీ తనకే జరిగినట్టుగా భావన చేసింది. భార్య అంటేనే అర్థం. అది నిజంగా అర్ధాంగేన వేదిక మీద చెప్పడం కాదు, కానీ ఇంట్లో ఉండి పిల్లల పోషణ 2 ఏళ్ల క్రితం వరకు మా కంటికి, మా ఒంటికి, మా ఇంటికి దీపం వెలిగిన నా తల్లి యొక్క సేవలు, ఇవన్నీ ఆవిడ చెయ్యబట్టి నేను దేశాల్లో తిరగలిగాను. లేకపోతే ఎలా సాధ్యమవుతుంది? ఇంటన్ దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగుటల్. ఇంట్లో శారద అనే దీపం వెలుగుతుంది కాబట్టి ఆ శారదాదేవి కాంతిగా నేను ప్రపంచంలో ప్రకాశిస్తున్నానే తప్ప లేకపోతే మనకేముంది కనుక ప్రకాశించడానికి. ఇంటన్ దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగుటల్, వింటన్ పువ్వులు దూసినప్పుడు కదా విన్యాసముల్ వేషముల్. వద్దన్న సరసమో శృంగారమో పక్కన వస్తుంది, నేనేం చేయను. ఎదురుగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారన్న భయం కూడా లేదు. ఇంటన్ దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగుటల్, వింటన్ పువ్వులు దూసినప్పుడు గదా విన్యాసముల్ వేషముల్, మింటన్ మబ్బులు మూగినప్పుడు గదా మేనెల్ల వర్షించుటల్, మింటన్ మబ్బులు మూగినప్పుడు గదా మేనెల్ల వర్షించుటల్, కంటన్ నీరది క్రమ్మినప్పుడు గదా కావ్యములు పొంగుటల్. ఇక్కడ మా అత్తగారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఏదో నాకు అత్తగారును బంధువులను సన్మానం చేయడము కాదు, చేయించడము కాదు, యాదృచ్ఛికంగానే ఫణిసేన సూరి గారి వేళ పురస్కారం ఇస్తున్నామండి 20వ తారీఖు అంటే అదే రోజు సరిగ్గా మార్గశిర బహుళ త్రయోదశి అవుతోందండి, మా అత్తగారు పుట్టినరోజు అన్నాను నేను. ఎలాగూ తీసుకొస్తున్నామండి, మాతో పాటు వస్తున్నారు అనగానే అదేమిటండి ఆవిడకి సత్కారం చేద్దామన్నారు. నిజంగా సత్కరించవలసిన మనిషి, నాకు తల్లెంతో అత్తగారు అంతే. పెద్దలకు తెలుసు 5 తల్లులు ఉంటారు ప్రతి ఒక్కరికి. తన తల్లి, భార్య తల్లి, మనలో చాలామంది గుర్తించం ఆ విషయం. తన తల్లి, భార్య తల్లి, అన్న భార్య, గురువు భార్య, దేశాన్ని పాలించే రాజు భార్య, ఈ 5 మనకి తల్లుల కింద లెక్క. పంచయిత మాతరస్మృతాహ అంటారు.
భార్యామాత స్వమాతాచ అంట. అందుకని ఆవిడ మా పెద్దక్క వయస్సు సరిగ్గా. మా అమ్మ ఆవిడ ఎప్పుడు విజయపురాళ్ళలా లేరు, తల్లి కూతుళ్ళలాగే ఉండేవారు. దానికి తోడు ఒక ప్రత్యేకంగా ఈవేళ యువతరం గ్రహించడం కోసం ఒక మాట చెబుతున్నా. 12 సంవత్సరాల పాటు భర్త అనే వ్యక్తి ఊరికే భర్త అని పిలవడానికి మాత్రమే, ఇంకా ఏ రకమైన స్పృహలో లేడాయన మా మామగారు చిట్టం నాగేశ్వరరావు గారు. 12 ఏళ్ళు పైన ఒక ద్వాదశాబ్దం ఒక పుష్కరం పైన అలాగా స్పృహలేని స్థితిలో ఉండిపోతే అసలు ఎవరు సేవ చేస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే ఆయన పట్ల పూర్తి బాధ్యత వహించి పెళ్లిళ్ళు, పేరంటాలు, విందులు, వినోదాలు సమస్తము మానేసుకుని ఆయన పుట్టినరోజు నాడు, వేరే పండుగల రోజు నాడు ఆయనకి ఏది ఇష్టమో అది చేసి ఆయన నోటి దగ్గర పెట్టి ఇతరులకు పెట్టి ఆవిడ తిన్నారు. వీళ్ళ ఆరోగ్యంగా ఉన్న భార్యలనే, ఆరోగ్యంగా ఉన్న భర్తలనే మనం ఎలా చూస్తున్నామో ఒకసారి ఆలోచించుకుంటే ఈ ఆదర్శమూర్తుల యొక్క అవసరం ఎంత ఉందో లోకానికి తెలుస్తుంది. కొంచెము లోపమున్న అది కుంచము మంచము చేసి భర్తలన్ వంచన చేయు భార్యలు ప్రపంచము నేలెడి నేటి రోజులన్. కొంచెము లోపమున్న అది కుంచము మంచము చేసి భర్తలన్ వంచన చేయు భార్యలు ప్రపంచము నేలెడి నేటి రోజులన్. మంచము వీడనట్టి పతిమాతృని నోటికి పాయసములందించుచు సేవ చేయు గుణతీర్థములుంగలవు అన్నపూర్ణలై. మా అత్తగారు అన్నపూర్ణ అంటే నాకు మరో సావిత్రి, మరో సుమతి గుర్తొస్తారు నిజంగా. కొంచెము లోపమున్న అది కుంచము మంచము చేసి భర్తలన్ వంచన చేయు భార్యలు ప్రపంచము నేలెడి నేటి రోజులన్. మంచము వీడనట్టి పతిమాతృని నోటికి పాయసములందించుచు సేవ చేయు గుణతీర్థములు గలవు అన్నపూర్ణలై. మా కుటుంబం తరఫున ఈ సన్మానం జరిపినటువంటి చెన్నై సూరి పరవస్తు వజ్రపీఠం వారికి, విజయకుమార్ గారికి, ఇవాళ భువన విజయంలో పాల్గొంటున్నటువంటి పండిత వ్యాపార మిత్రులందరికీ కృతజ్ఞతలు, స్వాగతము చెబుతూ ఇక మనం భువన విజయంలోకి ప్రవేశిద్దాం. यो वैताम् ब्रह्मणो वेद अमृतेनावृताम् पुरीम् तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिम् प्रजाम् ददुः भागधेये वैनम् प्रणयति ब्राह्मण आरुषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनम् देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलङ्कीर्तयेत एव देवताः प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममहद्भवति सर्वस्याप्त्यै सर्वस्यदित्यै सर्वमेव तेनाप्नोति सर्वम् जयति शतम् जीव शरदो वर्धमान इत्यपनिगमो भवति शतमिति शतम् दीर्घमायुर्मरुतयेनावर्धयन्तु शतयेन मेन शतात्मानम् भवति शतमनन्तम् भवति शतमैश्वर्यम् भवति शतमिति शतम् दीर्घमायुः पश्यति पुत्रम् पश्यति पौत्रम् प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवम् विदुषोऽग्निहोत्रम् जुह्वति य उचैन देवम् वेद श्रीसिंहशैलमणिमन्दिररत्नदीपम् लीलाधृताम् चितसितादिवराहरूपम् बाभासि नुत्रमणिरत्नकनत्कलापम् वन्दे नृसिंहमरविन्ददलायताक्षम् नीहारसारघनसारसितभ्रवर्णकुन्देन्दुचन्दनविभाविभवोज्ज्वलाङ्कम् रम्यत्रिभङ्गिललितम् कलितम् कलापैः वन्दे नृसिंहमरविन्ददलायताक्षम् शतमानम् भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। రాయల వారు ఇప్పుడు మన వేద పండితులను దుశ్శాలువాతో సత్కరించి మధుర ఫలాలను అందజేస్తారు.
తెనాలి రామకృష్ణుల వారి పద్యంతో మనము ఈ భువన విజయంలోకి ప్రవేశిద్దాం. తెనాలి వారిని వారి యొక్క పద్యాన్ని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మహారాజా, మీ అనుమతితో పాండురంగ మహత్యంలో నేను రాసినటువంటి 2 పద్యాలు దిగ్గజాలకి, అవధాని గారికి, సభాసదులకు వినిపిస్తాను. వాసో నిగ్రహమెన్నరు, వాసో నిగ్రహమెన్నరు, ఆకలియు నిర్వట్టున్ గణింపరు, తలల్ మాసింగాయన రంగముల్ బడలినన్, బాటింపరట్లుండెన్ ఆని సాయముగా నాని శాశ్వతముగా నామ్నాయముల్ కొల్చుచు నాసీన ప్రచలాయితంబైన లేదాహ వితర్కింపగన్, గంగా సంగమమిచ్చగించరే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే, యమునతో ఆనందం పొందనే, రంగత్వంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుడు నీ అంగం వంటి సుఖింపనేని, గుణభద్ర తుంగభద్రా నది. వికటకవిగా ప్రసిద్ధుడయ్యాడు గాని ప్రకటితమైన రీతిలో ఎంత గొప్ప కవో ఇటువంటి పద్యాలు నిరూపణ చేస్తాయి. నిజానికి వికటత్వం అనేది ఒక వికటమైన అర్థంలో లోకంలోకి వచ్చింది, కానీ వికటత్వం ఉదారత అంటారు. అర్థం చెప్పవలసిన అవసరం లేకుండా పదగుంభనం ద్వారానే ఆ భావాన్ని ధ్వనింపజేయడాన్ని ఉదారత అంటారు. దాన్నే వికటత్వం అంటారు. అది తెనాలి రామకృష్ణుని యొక్క శైలి. అందులో హాస్యానికి అవకాశం ఎక్కడా లేదు. మీరు పాండురంగ మహాత్మ్యం చూస్తే హాస్యం కనపడదు, చాలా గంభీరమైన కవిత్వం ఉంటుంది. అందుకని వికట కవి అంటే అర్థం, ఆ కాలంలో వాళ్ళు అన్నారు అంటే అర్థం వివరించవలసిన అవసరం లేకుండా కేవలం శబ్దాలు నడిపించేటువంటి విధానంతోనే తాను చెప్పదలుచుకున్న భావాన్ని ధ్వనింపజేస్తాడు అని అర్థం. ఉదాహరణకి ఆ పద్యంలో చూడండి, అయుత నియుతుల కథలో అగస్త్య మహర్షి శిష్యులు విద్యాభ్యాసం ఎలా చేశారో చెప్పారు. వాసోదైన్యము, అన్నం కోసం కానీ బట్టల కోసం కానీ దృష్టి పెట్టుకుని బాధపడేవాళ్ళు కాదు వేద విద్యాభ్యాసం చేస్తుంటే వాళ్ళు. ఆ సాయంబు ఆ ప్రాతస్సమయము, సాయంత్రం అయిందా పొద్దున్నయిందా ఇవన్నీ గురువుగారు చెప్పాల్సిందే. అంతవరకు శ్రద్ధగానే అధ్యయనం చేసేవారు తప్ప తరగతి గదిలో కూర్చుని మాటికి గంట ఎప్పుడు కొడతారా, బయటకు ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూసే రకాలు కాదు. ఇంకా విచిత్రమైంది ఆనాటి వేద విద్యాభ్యాసం యొక్క పరిచయం మనకు కలిగించేది ఆసీన ప్రచలాయితం వై నిరుగరాగా అన్నాడు. ఆసీన ప్రచలాయితం. ఒక్కోసారి మనకి ఉపన్యాసాల్లో ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రవచనాల్లో బాగా తెలుసు మనకి. ఏ కార్తీక మాసం ఉందనుకోండి, రోజు శివపురాణం వినాలట కాబట్టి వినడం అంతే. ఇవిడికేం ఆసక్తి లేదు వినడంలో. ఆ వెళ్ళడమే కూర్చోవడం ఓ స్తంభం చూసుకుంటారు ముందే. అసలు అక్కడ కూర్చొని కాస్త కొనుక్కు పట్టేసి పక్క వాళ్ళని వెళ్ళేటప్పుడు లేపవే అంటారు. ఎందుకంటే తీర్థం ఇస్తారు, ప్రసాదం ఇస్తారు. ఇలా ఎన్ని జన్మల కార్తీక పురాణాలు విన్నా మనకి శివుడు ప్రత్యక్షం కాడు, ఏం ఉపయోగం లేదు. శివుడికి మనం ప్రత్యక్షం కావక్కల, ఆయన ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాడు. ఒక ప్రసంగం వినేటప్పుడు, ఒక చదువుకునేటప్పుడు విద్యార్థికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఆ పద్యంలో ఉంది. ఆసీన ప్రచలాయితం వైన ఎరుగరాహా అన్నాడు. అంటే ఇలా కూర్చుని కునుకుపాట్లు పడ్డం. ఆసీన ప్రచలాయితం అంటే అర్థం అది. ఆసీనుడు అంటే కూర్చున్నవాడని అర్థం కదా. గురువుగారు ఎంతో చెబుతూ ఉంటే ఇప్పుడు వేద విద్యలోనూ ఈ ఏదో ఇంటి పని ఇవ్వడాలు చేయడాలు, ఏదో రాసినవి దిద్దడాలు ఇవన్నీ లేవు కదా. కూర్చుని వినడం, వారు ఒకసారి చెబితే వీరు 2 సార్లు చెప్పడం. అలా చెప్పేటప్పుడు సహజంగా కునుకుపాట్లు వచ్చే అవకాశం ఉంది. అది కూడా లేకుండా అగస్త్య శిష్యులు బ్రహ్మాండమైన విద్యాభ్యాసం చేసేవారు. ఇక్కడ ఒక చమత్కారం ఏమిటంటే భారతీయ విద్యా విధానంలో శిక్షలు కూడా చాలా బుద్ధి వికాసాన్ని కలిగించే విధంగా ఉంటాయి.
ఏదో ఉపాధ్యాయుడు కక్ష కొద్దీ శిక్షించడు ఎప్పుడు. మనకి ఏదైనా పద్యం గుర్తు రాకపోతే ఇక్కడ పెద్దవాళ్ళందరికీ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి తెలుసు, ఉపాధ్యాయులు చెవి మెలిపెట్టేవారు. దానికి చెవి ఎందుకు మెలిపెట్టడం అంటే ఏదో మంట పుట్టిద్దామని కాదు, జ్ఞాపక శక్తికి సంబంధించిన నరం యొక్క ఒక కొస ఈ చెవి తమ్మిలో ఉంటుంది. అందుకని దాన్ని ఇలా గట్టిగా నొక్కితే వాడికి అది జ్ఞాపకం వస్తుంది. అందుకని చెవి మెలిపెట్టేవారు. అలాగే ఈ ఆసీన ప్రచలాయితం, ఈ కునుకుపాట్లు పడడం, నిద్రపోవడం లాంటిది ఉంటే చెవి మెలిపెట్టేవారు కాదు, తొడపాశం పెట్టేవారు. ఎందుకంటే చురుకుదనానికి సంబంధించిన నర యొక్క కొస ఈ తొడలో ఉంటుంది. అక్కడ కాస్త మెలిపెడితే వాడు చురుగ్గా లేచి ఉంటాడు, కాస్త ఆ నిద్ర బాగొట్టుంది. అంటే సరదాకేవో జరిగేవోనో లేకపోతే కోపం కొద్దీ జరిగేవో అనుకున్న చర్యలలో ఇంత శాస్త్రీయ విజ్ఞానం ఉంది, ఇంత మనస్తత్వపరమైన అవగాహన ఉంది, శరీర నిర్మాణానికి సంబంధించి ఇంత అవగాహన ఉంది. ఆ శిక్షణ నేర్పేటువంటి విద్య నేర్పే విధానం అంతా తెనాలి రామకృష్ణుడు తన పద్యంలో చెప్పాడు. తర్వాత మరొక తదుపరి ధూర్జటి గారు వారి పద్యాన్ని వినిపిస్తారు. ధూర్జటి నిర్జర కవివరుడైనను జర్జరితుడుగాడే పద్యసారస్యమునన్ ధూర్జటి కవితాగంగను మార్జాలము కూడా మునిగి మత్తే భమగున్. నిర్జర కవివరుడైనను జర్జరితుడుగాడే పద్యసారస్యమునన్ ధూర్జటి కవితాగంగను మార్జాలము కూడా మునిగి మత్తే భమగున్. అయ్యా అందుకోండి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ చూచె తానే విద్యాభ్యసనమనరించె కరీ చించే మంత్రమూహించె బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిం శ్రీకాళహస్తీశ్వరా. ఈ ధూర్జటి కవీశ్వరుని విషయంలో ఆయన పద్యాలకి, ఆయన కవిత్వానికి ఆయన్ని మెచ్చుకోవడం కంటే ముందు మా కృష్ణదేవరాయల వారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈయన సామాన్యుడు కాదు. రాజుల్ మత్తులు వారి సేవన రకప్రాయంబు వారిచ్చునంభోజక్షీ చతురంతయానతురగీభూషాదులు ఆత్మవ్యధాబీజంబుల్ తదపేక్షజాలు పరితృప్తింజందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిముదయతో శ్రీకాళహస్తీశ్వర అని ఇంట్లో కందిపప్పు మినపప్పు సహా కృష్ణదేవరాయల వారింటి నుంచి తెచ్చుకుని రాజులను తిడుతూ భజన చెప్పాడు. ఆ రోజుల్లో నెలసరి శుభ్రంగా సరుకులన్నీ ముందే పంపించేవారు. అంటే 1వ తారీఖైనా మాటలేదు, పాడ్యమి నాడు పంపేవారు. అప్పటి లెక్కలవి. పాడ్యమి నాడు శుభ్రంగా పంపించేవారు. అలాంటివన్నీ శుభ్రంగా తిని హాయిగా కావ్యాలు రాసి అందులోనే రాజుని తిట్టడం ఎంత ధైర్యం అండి. మళ్ళీ ఎవరన్నా అడిగితే నేను మా రాజుగారిని అనలేదు, ఆయన పేరేమన్నా చెప్పానా అనేవాడి. అలాంటి ఆయన్ను కూడా మా కృష్ణదేవరాయల వారు శైవ వైష్ణవ భేదం లేకుండా నెత్తి మీద పెట్టుకుని ఆదరించారు. అది కృష్ణదేవరాయల యొక్క సామరస్య భావన అంటే అర్థం. రాజుల్ మత్తులటంచు రారమ్ము ఇందు కూర్చుండు మా పూజల్ చేసెదనంచు దూర్జటి కవిన్ పోషించని రాయలే. రాజుల్ మత్తులటంచు రారమ్ము ఇందు కూర్చుండు మా పూజల్ చేసెదనంచు దూర్జటి కవిన్ పోషించని రాయలే. జాజుల్ పూచెడి కైత లెక్కగొనునా శైవాది భేదమ్ములన్ జాజుల్ పూచెడి కైత లెక్కగొనునా శైవాది భేదమ్ములన్ చేజల్లెన్ శశికాంతు లక్షతలుగా శ్రీకాళహస్తీశుడే. కవిత్వం జాజి పువ్వు లాంటిది. జాజి పువ్వు పాదాల దగ్గర పెడతాను అంటే శ్రీ మహావిష్ణువు శివుడు పెట్టావు కాబట్టి నాకు జాజి పువ్వు పెట్టద్దు, నాకు ఇంకో పువ్వు పెట్టమని అంటాడా? జాజి పువ్వు అందరికీ కావలసిందే. అందులో శైవం వైష్ణవం అనే భేదం ఎక్కడుంటుంది? కవిత్వంలో మానవత్వం, నరత్వం, జీవత్వం అనే భేదమే ఉండదు. సకల జీవుల యొక్క క్షేమాన్ని కోరుతాడు. కవిరేవ ప్రజాపతి అంటారు. భగవంతుడెంతో కవి అంతే. అది తెలిసిన మహారస్యం తెలిసినటువంటి విశాల హృదయుడు కాబట్టే మా కృష్ణదేవరాయలు ఆయన్ని మామూలుగా పోషించి భూషించడం కాదు, ఆ సామరస్యానికి పొంగిపోయి ఆయన చూపించినటువంటి ఆదరణకి పొంగిపోయి సాక్షాత్తు కాళహస్తీశ్వరుడు
అక్షతలు జల్లాడు మా కృష్ణదేవరాయల యొక్క శిరస్సు మీద. శివుడు జల్లే అక్షతలు ఎలా ఉంటాయండి, మామూలు బియ్యమా? నెత్తి మీద జరిగేలా అనుకున్నాడు. ఒకసారి చంద్రుని కాంతులు దొరికే జల్లడానికి ఆ శశికాంతులు అక్షతలుగా జల్లెన్ శ్రీకాళహస్తీశుడే. ఆ చల్లని పాలన రాజుగారు అందించారంటే కారణం అది. ఆయన పద్యం ఎంత గొప్పదో మనకి తెలియంది కాదు. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనంబునర్చె కరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. ఇవాళ విద్యా వ్యవస్థలో ఆధునిక సమాజంలో అందరూ గ్రహించవలసిన మాట కృష్ణదేవరాయల యొక్క ధూర్జుడి యొక్క సందేశంగా. చదువు ఎందుకు? బోధ ఆవిర్భావ నిదానం కావాలి. నిదానము అంటే మూల కారణం. కొంతమంది నిదానం అనుకుంటారు, అది నిధి నిదానం కాదు. ధూర్జుడు చెప్పింది నిదానం. సంస్కృత భాషలో నిదానం అంటే మూల కారణం అని అర్థం. బోధ ఆవిర్భవించడానికి మూల కారణం కావాలి చదువు. బోధ అంటే అవగాహన, బోధించడం కాదు. బోధ అనే శబ్దానికి అవగాహన అని అర్థం. అధీతి బోధాచరణ ప్రచారణై అంటారు నైషధంలో. ముందు చదవాలి, తర్వాత దాన్ని అవగాహన చేసుకోవాలి, తర్వాత ఆచరించాలి, తర్వాత ప్రచారం చేయాలి. మనం ఆ బోధ ఆచరణ రెండూ మర్చిపోయి అధీతి ప్రచారం చదివేయి చెప్పేయి మధ్యలో ఎవరికి అక్కర్లేదు. చదివిన దాన్ని అవగాహన చేసుకోవాలి, దాన్ని తాను ఆచరించాలి, అప్పుడు చెప్పాలి బయటికి. అది బోధ. ఆ బోధన కలిగించేటువంటి మూల కారణం చదువు కావాలి. కానీ లేకపోతే చదువులు ఎందుకు? అది చదివాం ఇది చదివాం, ఎన్ని పట్టాలు ఉంటే మాత్రం ఉపయోగమే ఉంది? యోగ్యతా పత్రాలన్నీ అర్హత పత్రాలు అవుతాయేమో, యోగ్యతా పత్రాలు కావు. అర్హత వేరు, యోగ్యత వేరు. దేనికి అర్హత ఉండొచ్చు, చాలామందికి యోగ్యత ఉండద్దు. ఆ యోగ్యత కలగాలి అంటే ఏ వేదంబు పఠించే లూత తంతువాయువు ఊర్ణనాభి ఇవన్నీ సాలిపురుగు పేర్లు. ఏమిటి సాలిపురుగు? ఏ వేదం చదివింది? భుజగం వేశాస్త్రము సూచే. పాము ఏమన్నా షట్శాస్త్రాల్లో ఒక్క శాస్త్రమైనా చూసిందా? ఏమీ తెలియదే. దానికి ఏదో మనిషి కనపడగానే తాను భయపడ్డమో వాడిని భయపడ్డమో రెండూ తెలుసు. అందుకే మన నాగరికతలో గొప్ప విషయం, నాగులు చవితినాడు పుట్టలో పాలు పోయిస్తారు. పుట్టలో పాలు పడిన కొడుకులు పుట్టడానికి కూతుర్లు పుట్టడానికి కాదు. 125 కోట్ల మంది పుట్టారు. ఈ పుట్టిన వాళ్ళు చాలు కోరికలు తీరడానికి ఎక్కడికి అది కాదంట. చాలా భ్రష్ట ఆలోచన అది. పుట్టలో పాలు పోయడం ఎందుకు అంటే భయపడుతున్నావు కదా, భయానికి గుర్తు పామే కదా, ఆ భయాన్ని వెతుక్కుంటూ వెళ్ళు. ఎక్కడ భయం ఉందో అక్కడ నువ్వు పాలు పోయి అప్పుడు నీ భయం పోతుంది. ఇది భారతీయ దివ్య నాగరికత. దేనికి మనం భయపడుతున్నాం అక్కడికే వెళ్ళు, ఆ పాము దగ్గరికే వెళ్ళు. ఏం చేస్తున్నావు కావాలని? ఆవిడ మీరు పుట్టలో పాలు పోసేవాళ్ళు గమనించండి. నేను పుట్టలో పాలు పోసాను కానీ అక్కడ పాము లేదు. పాము లేకపోతే బాధ అనమాట. నిజంగా మరి ఇంటికి పాము వస్తే పరిగెట్టమే. ఆ భయాన్ని ఏడాదికి ఒక్కసారైనా 2 సార్లైనా ఎదుర్కో. అది ఎక్కడుందో నువ్వే వెతుక్కుంటూ వెళ్ళు. దానికి పాలు పోయి ఏమీ భయపడక అది ఏమీ చెయ్యదు నేను అని భయాన్ని పోగొట్టడం కోసం నాగుల చవితి పెడితే దాన్ని ఏదో ఒక నమ్మకం చేసేసి మనం పాలు పోసి పెరుగు పోసి మనం శుభ్రంగా చిమిలి చనివిడి శుభ్రంగా మెక్కేసి అయిపోయిందంటే అయిపోయింది. ఉపనిషత్తు నాగరికతను ఉప్పు ఊరగాయకి పనికి రాకుండా చేసాం మనం. అది అయితే అర్థమవుతుంది. పాము ఏ శాస్త్రములు చదవలేదు కానీ అది పూజ చేసిందా లేదా, దానికి మోక్షం కలిగిందా లేదా. అలాగే చెంచే మంత్రమోహించే ఏ విద్యాభ్యసనంబునర్చె కరి. ఏనుగు ఏ విద్యాభ్యసనం? ఏనుగు మందబుద్ధి అని పేరు దానికి, అసలు మందబుద్ధి. అందుకని ఏనుగే మందబుద్ధి. ఏం చదువులు చదివింది గనక. చెంచు బోయవాడు ఏ మంత్రాన్ని ఊహించాడు గనక. కానీ శివభక్తి అన్నిటికంటే మూలమని, భగవద్భక్తి ముఖ్యమని వాళ్ళు గ్రహించారు కదా. అది గ్రహించడం ముఖ్యం. మీ చదువులన్నీ కూడా బోధ ఆవిర్భవించడానికి మూల కారణం కావాలి, లేకపోతే ఈ చదువులన్నీ దండగే అని ఒక మంచి సారాంశం మన విద్యా వ్యవస్థకి ఒక చురక వేసేటువంటి పద్యాన్ని చదివారు ధూర్జటి కవి గారు. సంతోషం. తరువాత ఇప్పుడు రామరాజభూషణులు గారు, భట్టుమూర్తి గారు సంగీత కళానిధి కానివ్వండి. రాయల వారికి నమస్కారాలు. వసు చరిత్రలోని ఈ యొక్క పద్యాన్ని ఈరోజు భువన విజయంలో చదివి వినిపిస్తాను. లలనా జనాభాంగ బలనా వసదనంగ తులనాభికాభంగ దో ప్రసంగము అలసానిల విలోల దళసాసవరసాల ఫలసాదర సుకాల పన విశాలము అలని గరుదని కమలిని కృతధుని కమలిని సుకిత కోకకుల వధూకము
అతికాంత సలతాంత లతికాంత రనితాంత రతికాంత రణతాంత సుతనుకాంతము. అతికాంత సలతాంత లతికాంత రనితాంత రతికాంత రణతాంత సుతనుకాంతము. అకృత కామోద కురవక వికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురము వల్చు మధుమాస వాసరంబు. కాకలీ విభాసురము వల్చు మధుమాస వాసరంబు. మీరు విభాసురం వలిచారు, నేను ఇప్పుడు ఆ పండు వలవాలి. గిరి కాసారమునందు దోచు సొగసుల్ కేల్బంతిగానందియున్. భట్టుమూర్తి వసు చరిత్ర ఒక అద్భుతమైన కావ్యం. ప్రబంధాలు అనగానే శృంగారం, అంగాంగ వర్ణన, కొన్ని దురదృష్టకరమైన భావాలు ప్రవేశపెట్టారు కొంతమంది కావాలని, కావ్యాల పట్ల వ్యతిరేకత కోసం. కానీ భట్టుమూర్తి రైతు కవి, కర్షక కుటుంబంలో పుట్టాడు. పక్కాగా చెప్పాలంటే కాపు కవి, అనుమానం లేదు. అటువంటి కుటుంబంలో పుట్టి ఎంత అద్భుతమైన కవిత్వం రాశాడో చూడండి. పైగా అందులో ఉండే కథాఘట్టం వసు చరిత్ర అపూర్వమైన మానవత్వానికి, ఇవాళ జరుగుతున్న అత్యాచారాలకి ప్రతిచర్యగా చెప్పుకోవలసిన మాట. ఇవాళ చాలా అత్యవసరమైనటువంటి కావ్యం అది. అందులో దానికి పరిష్కారాలు ఉన్నాయి. అసలు మొగాడు ఎందుకు అలా ప్రవర్తిస్తాడు, ఏ దృష్టితో చేస్తాడు, దాన్ని మా అమ్మాయి ఎలా ఎదుర్కోవాలి, రాజు ఏం చేయాలి, దానికోసం ప్రభుత్వం ఏం చేయాలి, ఇవన్నీ వసు చరిత్ర కావ్యంలో ఉంటాయి. అంత గొప్ప కావ్యాన్ని మనం కేవలం అంగాంగ వర్ణన తప్పితే ఏమీ లేదని వదిలేసాం. ఆ శృంగార వర్ణన ఎందుకు చేస్తారు అంటే, యువతి యువకులు కావ్యాలు చదివేవారు ఆ రోజుల్లో. ఎప్పటిలాగా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూర్చోవడం కాదు, పుణ్యం కోసం. యువతి యువకులు చదివేవారు. వారి మనసుకు శృంగారం అంటే ఇష్టం ఉండదు. ఆ పేరు మీద ఆకట్టుకుని వారికి ధర్మబోధ చేసేవారు. అందుకని మా భట్టుమూర్తి కవి సామాన్యుడు కాదు. ఆయన గురించి నా మాటల్లో చెప్పాలి అంటే సాగర ఘోషగా గిరి కాసారమునందు దోచు సొగసుల్ కేల్బంతిగానందియున్. గిరి కాసారమునందు దోచు సొగసుల్ కేల్బంతిగానందియున్. గిరి కాసారమునందు దోచు సొగసుల్ కేల్బంతిగానందియున్. సరిదంతర్మృదుభావ సంకలిత వాక్సారం ఉదీపింపగా. సరిదంతర్మృదుభావ సంకలిత వాక్సారం ఉదీపింపగా. గిరికన్ వర్ణన చేయబోనితివి వాగ్మి ప్రాగ్విలాసమ్ముగా. గిరికన్ వర్ణన చేయబోనితివి వాగ్మి ప్రాగ్విలాసమ్ముగా. అరరే శ్లేషలు వాక్యమత్కృతులు కవ రమరాడ్భూషలే. ప్రతి పద్యంలో శ్లేష. నదిని వర్ణిస్తే అందులో అమ్మాయి ఉంటుంది ఖచ్చితంగా. జీవనమెల్ల సత్కవి నిషేవితము అంటాడు. అంటే పక్షి పరంగా, నది పరంగా ఆ నది నీళ్లు పక్షులు సేవిస్తున్నాయి. కవి అంటే పక్షి అని అర్థం ఉంది. కవులు పక్షుల్లాగే వేలాడుతూ ఉంటారుగా, అందుకని ఎవడేం డబ్బులు ఇస్తాడని వేలాడతారు కదా సన్మానాల కోసం. అందుకని కవిని పక్షి అన్నారు, అంతకంటే ఉంది. అది నది నీళ్లు పక్షులు సేవిస్తాయి. అమ్మాయి యొక్క జీవితం సత్కవి నిషేవితం కావాలి అంటే ఆ అమ్మాయి జీవితం సీతాదేవి చరిత్రలా, దమయంతి చరిత్రలా, ద్రౌపదీదేవి చరిత్రలా ఒక కావ్యం వ్రాయడానికి అనుకూలంగా మారాలి. ఈ స్త్రీ జీవితం అంత గొప్పది అని చెప్పాడు మా భట్టుమూర్తి సుకవి. లలనా జనాభంగతులన వసదనంగతులనాభికాభంగదో ప్రసంగము. లలనా జనాభంగ వలనా వసదనంగతులనాభికాభంగ దో ప్రసంగము. అలసా నిలవిలోల దళసా సవరసాల ఫలసాదర సుకాలపన విశాలము. అలినీ గరుదనీక మలినీకృతధునీక మలినీ సుఖిత పోకకుల వధూకము. అతికంత సలతం తలతికం తరణితం తరతికం తరణతంత సుతనుకాంతము. అకృత కామోద కురవక వికలవకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠకుల కాకలీ విభాసురము వంశు మధుమాస వాసరంబు. వ్యాపారస్తుల భవన విజయంలో పాల్గొంటే ఏదో సౌకర్యం, అన్నీ మనకు వచ్చినవి చదువుతారు ఖచ్చితంగా. పండితుల భవన విజయంలో కష్టంగా ఉండదు, రాంది చదివితే నేనేం చేయాలి. కానీ వసంత ఋతువును వర్ణిస్తున్నాడు. అందులో గొప్ప విశేషం చూడండి. లలనా జనాభంగవలనా వసదనంగతులన అభిక అభంగ దోఃకమలము.
వసంత ఋతువు ఇలా ప్రవేశించింది అంటే మనుషుల మనస్సులు చిగురుస్తాయి. 60 ఏళ్ల వాడికి కూడా ఒక్కసారి సరదాగా సాయంత్రం 4:30కి భార్యతో కూర్చొని మాట్లాడాలని అనిపిస్తుంది, ఇంకా చీకటి పడకుండానే. వసంత ఋతువు విశేషం అది. వసంత ఋతువు అలా వచ్చింది అంటే చచ్చిన వాళ్ళు బతుకుతారన్న రామక్తమాల్యతలో చెబుతాడు. ఆ వసంత ఋతువు ఇలా వసంతపు గాలి ఇలా వీయగానే బొగ్గు మొక్కలకి ప్రాణం వచ్చి తుమ్మెదలయ్యాయట. మా కృష్ణదేవరాయలు వారు నాన్న చైత్ర సంజీవనౌషధీజాత చేతనాత్మజనిహేతు తరు పునర్యాయు యువతికర విధూత హసంతి గంగాల చయములు అళుల పంక్తులు వనులన రాడదొడగే. ఎంత గృహసీమలో ఉండే వాతావరణాన్ని మా చక్రవర్తి వర్ణించాడో చూడండి ఆముక్తమాల్యదలో. వసంతపు గాలి వీచింది. అంతవరకు శిశిరం కదా, ఇప్పుడు మనం హేమంత ఋతువులో ఉన్నాం. తర్వాత శిశిరం, చలి బాగా వణికిస్తుంది. తర్వాత వసంతం వస్తుంది. ఆ శిశిర ఋతువు హేమంత ఋతువులో వచ్చే ఇబ్బంది ఏమిటంటే ఈ పెద్దవాళ్ళు 60-70 ఏళ్ళు నిండిన మావగారు అత్తగారు రాత్రి చలికి వణుకుతూ అమ్మాయి కాస్త మంచం కింద కొంపటెట్టవే, మంచం కింద కొంపటెట్టవే అంటారు. ఆ వంట వండిన తర్వాత కాస్త బొగ్గులు కాస్త చల్లబడినట్టు అది పూర్తిగా ఆరిపోయేవారు కాదు. అలా ఉంచి కాస్త సెగ మీద ఉండగా, లేత సెగ మీద ఉండగా పట్టుకొచ్చి అత్తగారి కింద మంచం కింద పెట్టేవారు. కోపం ఉన్న కోడళ్ళు కొంచెం సెగ అంటించేవారు. అప్పుడు వీళ్ళు కూడా మంచం కింద కొంపటెట్టమంటే గుండెల మీద కొంపట పెట్టిందమ్మా అనేవాళ్ళు. తక్కువ వాళ్ళు కాదు. ఆ వ్యవహారాలనే నడిచేవి. అలాంటి కొంపట పెడితే ఒక కోడట శిశిర ఋతువు వెళ్ళిపోయింది కదా, వసంతపు గాలి వచ్చింది కదా, ఇక ఈ అత్తగారి మంచం కింద కొంపట పెట్టే ఓ పని తెప్పింది. ఒకటి తెప్పినది అప్పడమే కదా. ఈ చాకిరీ సేవ చచ్చిపోతున్నాం చేయలేక 4 నెలలు రోజు కొంపట పెట్టడం. కాస్త సెగ ఎక్కువైతే నా మీద కోపం నేను చచ్చిపోవాలని అంటాం. కాస్త సెగ తక్కువైతే సుఖంగా ఉండద్దా, ఎందుకు పెట్టామన్నా. ఏం చేసినా గొడవే అత్తగారితో. ఇప్పుడు పాపం అదే బాధ అత్తగారు పడుతుంది. అది వేరే విషయం, కోడళ్ళతో అది వేరే విషయం. అందుకని ఆ పాపం కోడలు అమ్మయ్య వసంత ఋతువు వచ్చింది, ఓ పని తెప్పింది అని ఈ మంచం కింద పెట్టిన కొంపట తీసుకెళ్ళి పొద్దున దొడ్డు గుమ్మం వైపుకి వెళ్ళి ఆ నుసైపోయిన బొగ్గులవి నుతు ముక్కల్లా ఉంటాయి కదండి, ఇంక అక్కర్లేదు, ఇక వీటి పని లేదు అని బయటికి వెళ్ళి విసిరేసిందిట. అప్పుడు వసంతపు గాలి వీచిందిట. కృష్ణదేవరాయల యొక్క కవితా శక్తి చూడండి, ఆ ఊహ అసలు అది. ఆ వసంతపు గాలి వీచిందిట. ఆ గాలిలోకి ఎగిరిన బొగ్గు మొక్కలకి ప్రాణం వచ్చిందిట. అవి తుమ్మెదలయ్యాయట. అవి మామిడి చెట్ల మీదకి వసంత ఋతువులో ఉండే ఫలపుష్పాలతో ఉన్న వృక్షాల మీదకి ఎగురుతున్నాయట. ఎందుకని తుమ్మెదలు ఎక్కడికి ఎగురుతాయి? వసంతంలో తుమ్మెదలు ఉంటాయి, తుమ్మెదలు ఎగురుతాయి. ఎక్కడికి ఎగురుతాయి? పువ్వులు ఎక్కడ ఉంటాయి అక్కడికి. ఎందుకోసం? మకరందం కోసం. అందుకోసం అవి ఎగురుతుంటే మామూలు తుమ్మెదలు కావు. ఇళ్లలో ఉండేటువంటి కోడళ్ళు ఒక చాకిరీ తప్పింది కదా అని భావించి ఆ బొగ్గుల కొంపట్లో నుసైపోయినటువంటి బొగ్గు మొక్కలు తీసుకొచ్చి గాలిలోకి విసిరేస్తే వసంత ఋతువు ప్రవేశించి వసంతపు గాలి తగిలి వాటికి జీవం వచ్చింది. ఆ బొగ్గు మొక్కలన్నీ తుమ్మెదలయ్యాయి. సరిగ్గా బొగ్గు మొక్కలు రకరకాల ఆకారాల్లో ఉండి తుమ్మెదల్లాగే ఉంటాయి, ఒక నియమితమైన ఆకారం ఉండదు. మరి తల్లి చెట్టు దగ్గరికి ఎందుకు ఎడుతున్నా? అది ఔచిత్యం. కవిత్వం ఎంతసేపు ఊహ కాదు, ఒక వాస్తవంతో సమర్థన చేయాలి. చెట్టు దగ్గరికి ఎందుకు ఎడుతాయండి తుమ్మెదలైతే, బొగ్గు మొక్కలైతే అంటే అసలు ఆ బొగ్గు మొక్కలకి పూర్వరూపం చెట్టే కదా. తరు పునర్యాయ. బొగ్గు మొక్క ఎక్కడదండి? కొయ్య కాలిస్తే బొగ్గైంది. కొయ్య ఎక్కడది? చెట్టులో ఓ కొమ్మ, అంతే కదా. అందుకని అమ్మయ్య మాకు ప్రాణం వచ్చింది, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి పిల్లాడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిన తర్వాత ఎప్పుడైనా వాడికి వచ్చే అవకాశం రావాలని అనిపించినా లేదా ఎవరైనా తీసుకొచ్చినా ఎక్కడ తీసుకెళ్ళమంటాడు? మా అమ్మ దగ్గర తీసుకెళ్ళి మిగిలిన బంధాలన్నీ తర్వాత అమ్మ దగ్గర తీసుకెళ్ళమంటాడు ముందు, అంతే కదా. అందుకని బొగ్గు మొక్కలకంటూ ప్రాణం వస్తే వాటి తల్లి దగ్గరికి అవి వెడతాయి కదా, వాటి తల్లి చెట్టే కదా. అందుకని ఆ చెట్టు దగ్గరికి వెడుతున్నాయి తుమ్మెదలన్నీ బొగ్గు మొక్కలే అని మా మహారాజు గారు సమర్థించారు వసంత ఋతువు యొక్క వాయువుని. ఎంత గొప్పదండి ఆముక్తమాల్యద. అర్థం కాదని ఆపేస్తే ఎలాగండి? అర్థం కానివే చాలా అందంగా ఉంటాయి. అర్థం కాదు కాబట్టి సంసారం చేస్తున్నాం, అర్థమేదో ఒక క్షణంలో వదిలేయం. అనుమానం ఏదైనా ఉందా? అర్థం కావాలని చూడకూడదు ఎంతసేపు. అర్థం కానివే చాలా బాగుంటాయి. జీవితంలో అర్థం చేసుకోవాలి, ప్రయత్నం చేసుకుని. అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు శుభ్రంగా. అలాగ వసంత ఋతువులో కామినులు స్త్రీల యొక్క చూపులు వాళ్ళ కంటి కొసల్లోంచి సరదా కళ భర్తకేదో ఫోన్లే పొద్దున్న కాస్త పాలు తాగుదురుగాని రండి, మజ్జిగ తాగుదురుగాని రండి అని పిలిస్తేనే వాళ్ళకి ఆ పిలుపు కూడా శృంగారం కోసం పిలిచినట్టుగా అనిపించేది. ఋతు ప్రభావం అంటే అటువంటిది, ఆ కాలం అటువంటిది. అందుకోసమా ఇంకెందుకోసమో అన్నట్టుగా ఉండేవాటి. మీకేం పనే లేదు ఇంకని వీళ్ళు ఇక్కడ అంత సరసంగా నడిచిందండి. అలసా నిలవిలోల దళసాసవరసాల ఫలసాదర సుకాల పన విశాలము అలస అనిల సాసవ దళ రసాలము.
ఆ మందమందంగా వసంత వాయువు వీస్తూ ఉంటే ఆ మెల్లమెల్లగా వీసేటువంటి వాయువుకి ఆ చెట్ల కొమ్మలు మామిడి పళ్ళన్నీ అలా ఊగుతూ ఉంటే ఆ చిలుకలు మామిడి పళ్ళ మీద వాలి ఆ పండు కొట్టి చిలక్కొట్టిన పండు అది రుచి ఎక్కువ, మంచిది కూడా అంటారు, అది తినమంటారు. చిలకకి ఎంగిల్ సమస్య లేదు, అందుకని తినమంటారు. అలాగే చిలకలు ఆ మామిడి పళ్ళు సేవించి వాటి రసాన్ని కూడా సేవించి మత్తెక్కి పలుకులు పలుకుతూ ఉంటే ఆ పలుకుల వసంతం ఎలా ఉంటుందండి? ప్రతి భర్త తన చిలక పలుకుల కోసం ఎదురు చూడ్డా ఖచ్చితంగా. అది వసంత ఋతువు యొక్క వర్ణన. అలాగే అలిని గరుదని కమలిని కృతధుని కమలిని సుఖిత కోకకుల వధూకము. కరువు పూలు పద్మాలు అన్ని సరస్సులలో వికసించి ఉన్నాయి వసంత ఋతువు కారణంగా. తుమ్మెదలు వాటి మీద వాలుతున్నాయి. ఆ తుమ్మెద రెక్కల కారణంగా ఆ పద్మాల యొక్క రేకులకి నలుపు రంగు అంటింది. మరి అక్కడక్కడ తిరిగి వస్తాయి కదా. మరి ఊరంతా తిరిగి వచ్చినటువంటి భర్త ముందు స్నానం చేయకుండా మంచం మీద కూర్చుంటే కాస్త అంటుకోదు, మసో ఏదోను. అలాగే తుమ్మెదలన్నీ అక్కడక్కడ తిరిగి వచ్చి ఆ రెక్కలతో అక్కడ వాలేసరికి ఆ నలుపు, మన తుమ్మెద రెక్కలకు ఉండే నలుపు, ఆ ధూళి కలిసిన నలుపు ఆ రేకులకు అంటుకుని అదో రకంగా అదో వింత రంగులో ప్రకాశిస్తుంది. అంతవరకు ఆ కలువలకి రేకులకి పద్మప్రేకులకి ఉండే రంగు కంటే అలా సుఖిత కోకకుల వధూకము. అలా కలువలతో ఉన్న తుమ్మెదలు అలా అంత ఆనందంగా అక్కడ విహరిస్తూ ఉంటే వాటిలో ఉండేటువంటి ఆ పద్మాల కారణంగా కోకకుల వధూకము. ఆ వసంత ఋతువు కాలంలో విహరించే పక్షులన్నీ ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఇంకా అసలైన విషయం ఇప్పుడు చెబుతున్నాడు. ఎప్పుడు ముఖ్యమేను చివరిలోనే చెబుతారుగా. 3 బహుమతులు ప్రకటిస్తే ముందు 3వది ప్రకటిస్తారు, తర్వాత 2వది ప్రకటిస్తారు, తర్వాత మొదటి బహుమతి చెబుతారు. చప్పట్లు ఎక్కువ కొట్టాలి కాబట్టి. అందుకని అసలు వసంతం దేనికయ్యా అంటే అతికంత సలతంతలతికంతరనితంతరతికంతరణతంత సుతనుకాంతము. అతికాంత పుష్పాలని అత్యంత ఆకర్షణీయంగా ఉంటే వాటి పేరేది? అతికాంతము అంటే మిక్కిలి ఆకర్షణీయమైంది. అంటే అతిగా మాట్లాడే కాంత అని అర్థం కాదు దానికి. అతికాంతాలను ఒక రకమైన పుష్పాలు సలతాంతలతికాంతరనితాంత. ఆ పూల పొదరిళ్ల మధ్యలో దంపతులు హాయిగా శృంగార క్రీడల్లో విహరిస్తూ ఉంటే పొగలైందో రాత్రైందో పంచాంగాలు ఎన్ని మారిపోయా వాళ్ళకి తెలిసే సమస్య లేదుట. అంత అందమైంది వసంత ఋతువు అన్నది. కానీ ముఖ్యమైనది చివరిలో గుంభనంగా చెప్పాడు. నేను దానికి అందరికీ పంచిపెట్టేసాను, అయిపోయింది రాత్రి కాబట్టి ఎటువంటి దోషము లేదు, ఆనందంగా ఉండాలి. పైగా అకన సకల వనంత ప్రమోద చలిత కలిత కలకంఠకుల కంఠక ఆకలి విభాసురముల్చు మధుమాస వాసరంబు. కోకిలలు చిలుకలు మొదలైనటువంటివన్నీ ఆనందంగా నినాదాలు చేసేటువంటి ఈ మధుమాసపు రోజులు ఎంత గొప్పవి అన్నాడు. మా భట్టుమూర్తికి సన్మానం చేశారు రాయలవారంటే చెయ్యరండి. ఎన్ని వేల కోట్లు ఇస్తే సరిపోతుందండి ఈ పద్యాలకి నిజంగాను. అటువంటి సాహిత్యం మనది. ఆ సాహిత్యపు లోతుల్లోకి వెడదాం. అయ్యా మరొకటి.